బాక్సర్ తీసుకెళ్లిన తర్వాత ఆంగణం నిశ్శబ్దంగా మారింది. ఎవరూ మాట్లాడలేదు. క్లోవర్ రోడ్డు వైపు చూస్తూనే ఉంది. కాని ఏదో తప్పు జరిగిందని అనిపించింది. బెంజమిన్ అకస్మాత్తుగా ముందుకు వచ్చాడు. వాన్ మీద ఉన్న అక్షరాలు అతను చదివాడు. నిజం భయంకరంగా ఉంది. బాక్సర్ను ఆసుపత్రికి కాదు, అమ్మేశారు. జంతువులలో భయం, ఆవేశం పెరిగింది. వారు పందులను నమ్మారు. కాని ఇప్పుడు సందేహం వచ్చింది. కొద్దిసేపటికి స్క్వీలర్ వచ్చాడు. అతను చెప్పాడు, అది పాత వాన్ మాత్రమే, డాక్టర్ వాడుతున్నదని. బాక్సర్ మంచి చికిత్స పొందాడని, ప్రశాంతంగా చనిపోయాడని చెప్పాడు. జంతువులు అతని మాటలను నమ్మాలని అనుకున్నారు. సందేహం తగ్గింది. ఆ రాత్రి ఫార్మ్ హౌస్లో పందులు సంబరాలు చేసుకున్నారు. బయట జంతువులు నిశ్శబ్దంగా నిలబడ్డాయి. వారు అర్థం చేసుకోలేదు, ఇది వారి జీవితంలోనే అతిపెద్ద ద్రోహం.